బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతుంది. సర్వదర్శనం కోసం ఏర్పాట్లు చేసిన అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోగా భక్తులు శిలాతోరణం క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. నిన్న ఒక్కరోజే స్వామివారిని 90,072 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే శ్రీవారికి హుండీ ఆదాయం 4.08 కోట్లు లభించింది. మరోవైపు 33,459 మంది భక్తులు తలనీలాలను శ్రీవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఇదే అంశం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సెల్వం ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సెల్వం, చెప్పండి. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దీనిపై మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏమిటి? గుడ్ మార్నింగ్ ఇంద్రజ. ఏదైతే చూసుకుంటే గత 50 రోజులుగా కూడా తిరుమలకు భక్తుల తాకిడి అధికమైందని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఏదైతే కూడా చూసుకుంటే ఇటు వేసవి సెలవులు ముగిసిన అనంతరం కూడా ఇటు వారాంతపు సెలవులు, దాంతోపాటు శని ఆదివారాలే కాకుండా ఇప్పుడు ప్రస్తుతం సోమవారం దిశకు చేరుకున్నా కూడా భక్తుల తాకిడి అయితే కూడా అధికంగా ఉందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం వైకుంఠం 1, 2 అలాగే నారాయణగిరి ఉద్యానవనంలో ఉన్నటువంటి కంపార్ట్మెంట్లు కూడా పూర్తి స్థాయిలో నిండి అనంతరం శిలాతోరణం వరకు కూడా క్యూ లైన్ లో వేచి ఉన్నటువంటి పరిస్థితి. వీళ్ళకి సంబంధించి కూడా 15 గంటలకు పైగా సమయం పడుతుంది అని చెప్పి కూడా ఇటు అధికారులు అయితే కూడా వెల్లడించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇదే విధంగా చూసుకుంటే ఎస్ఎస్డి టోకెన్ కలిగిన భక్తులకు 4 నుంచి 6 గంటలు, అదేవిధంగా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టోకన్ కలిగినటువంటి భక్తులకు కూడా 2 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉందని చెప్పి కూడా ఇటు అధికారులు అయితే కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. ఇక నిన్నటి రోజున చూసుకుంటే 90,072 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా అందులో 33,459 మంది భక్తులు స్వామివారికి అయితే కూడా తలనీలాలు సమర్పించారు. ఇక హుండీ ద్వారా కూడా 4.08 కోట్ల రూపాయలు ఆదాయం కూడా లభించినట్లు మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఇక నిన్నటి రోజున లడ్డూలు కూడా చూసుకుంటే 4.34 లక్షల లడ్డూలను విక్రయించినట్టు, అదేవిధంగా 2.80 లక్షల మంది భక్తులకు కూడా ఇటు అన్న ప్రసాదాలు అందించినట్టు మనకు ప్రధానంగా తెలుస్తుంది. అయితే ఈ జూన్ లో 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కూడా ఒక్కసారి భక్తుల గణాంకాలను కూడా మనం చూస్తే సుమారు 16 లక్షల, అంటే 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఈ గణాంకాలను మాత్రం చూస్తే సుమారు 16,94,203 మంది భక్తులు దర్శించుకోగా అందులో 7,83,396 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించినట్టు మనకు తెలుస్తుంది. అదేవిధంగా హుండీ ద్వారా కూడా చూసుకుంటే 82,42 లక్షల రూపాయలు ఆదాయం లభించినట్టు, అదేవిధంగా మొత్తం లడ్డూల విక్రయానికి వస్తే 84,76,000 లడ్డూలను కూడా విక్రయించినట్టు కూడా మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఇక అన్నప్రసాద విషయానికి వస్తే సుమారు 50 లక్షల మందికి పైగా కూడా ఇటు అన్నప్రసాదాన్ని పంపిణీ చేయడంతో పాటు 70,000 పైగా భక్తులకు కూడా ఇటు వైద్య సేవలు అందించినట్టు కూడా టీటీడీ అయితే కూడా తెలిపినటువంటి పరిస్థితి. ఇదంతా కూడా ఈ టీటీడీ ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ద్వారా కూడా నిరంతరం పర్యవేక్షిస్తూ డిప్యూటీఓ స్థాయి అధికారులను కూడా అందుబాటులో ఉంచి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఇటు ప్రత్యేక చర్యలు, ప్రణాళికలు సిద్ధం చేసి కూడా స్వామివారి దర్శనాన్ని అయితే కూడా కల్పిస్తుందని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇంద్రజ. రైట్ సెల్వం, రాబోయే రోజుల్లో కూడా ఇదే స్థాయిలో రద్దీ కొనసాగే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంది. దీనికి సంబంధించి కూడా మరో 2 నెలల పాటు, అంటే మరో 2 నెలల పాటు కూడా ఈ రద్దీ కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా కూడా వారాంతపు సెలవులు అంటే శుక్ర, శని, ఆదివారాల్లో కూడా ఇటు విపరీతంగా తిరుమలకు భక్తుల తాకిడి అధికమవుతున్న నేపథ్యంలో కూడా ఇటు జూలై 15వ తేదీ వరకు కూడా ఇటు ప్రోటోకాల్ పరిధిలో ఉన్నటువంటి వ్యక్తుల సిఫార్సు లేఖలు కూడా దర్శనాలు ఇవ్వబోమని చెప్పి కూడా టీటీడీ ఇదివరకే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రజా ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఇటు స్వామివారిని వచ్చి దర్శనం చేసుకోవాలని చెప్పి కూడా ఇటు టీటీడీ ముఖ్యంగా కూడా విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి అనుగుణంగా ఏది కూడా తమ ప్రణాళికలను తిరుమలకు రద్దీ ఉన్న నేపథ్యంలోనే తమ ప్రయాణాలను కూడా పక్కా ప్రణాళికతో కూడా ఇటు టీటీడీ అయితే కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా సంబంధించి గతంలో వరకు కూడా ఇటు ఎస్ఎస్డి టోకన్లు సంబంధించి కూడా ఏదైతే అర్ధరాత్రి నుంచే కూడా ఇచ్చేటువంటి టీటీడీ ఆ విధానాన్ని కూడా పూర్తి స్థాయిలో మార్చింది. ప్రస్తుతం రేపటి రోజు టికెట్లకు సంబంధించి ఈ రోజు 2 నుంచి 4 గంటల మధ్యలో ఇచ్చేందుకు కూడా పక్కా ప్రణాళిక ఏర్పాటు చేసి ఆ దిశగా కూడా టికెట్లు కేటాయిస్తూ వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, తోపులాట్లు జరగకుండా కూడా ప్రశాంతమైన వాతావరణంలో దర్శనం కల్పించే విధంగా కూడా టీటీడీ అయితే చర్యలు తీసుకుంటుంది. రైట్, థ్యాంక్ యూ సెల్వం.